రేణు దేశాయ్ 1981 డిసెంబరున మహారాష్ట్రలో ఉన్న పూణేలో జన్మించారు. వీరి నాన్నగారిది గుజరాత్ అయిన ఉద్యోగరీత్యా పూణేలో స్థిరపడ్డారు. రేణు దేశాయ్ గారికి ఒక అక్క ఒక తమ్ముడు ఉన్నారు. రేణు దేశాయ్ పుట్టినప్పుడు మళ్ళీ అమ్మాయి పుట్టిందని వాళ్ళ నాన్నగారు హాస్పిటల్కి కూడా రాలేదట. అతనికి కొడుకు పుట్టి ఉంటే తన వారసత్వం కాపాడుతాడని. తర్వాత రేణు దేశాయ్కి తమ్ముడు పుట్టాడు. తమ్ముడు పుట్టాక రేణు దేశాయ్ని పెద్దగా పట్టించుకునేవారే కాదట. తమ్ముని మాత్రం ఒక దేవునిలాగా గొప్పగా చూసుకునేవారట. అతను ఏ పని చేసినా చేయకపోయినా అతను ఎన్ని తప్పులు చేసినా పట్టించుకునేవారే కాదట. రేణు దేశాయ్ చిన్న తప్పు చేస్తే ఇంట్లో వాళ్ళందరూ తిట్టేవారట. అయితే వీళ్ళ కుటుంబంలో అందరూ హై ఎడ్యుకేషన్ పర్సన్సే, పైగా చాలా మంది డాక్టర్స్ కూడా. ఆ విధంగా రేణు దేశాయ్ పుట్టినప్పటి నుంచి వివక్ష ఎదుర్కొన్నారు. రేణు దేశాయ్ స్టడీ అంతా పూణేలోనే సాగింది. చదువుకున్నప్పుడు స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఎప్పుడు సిగ్గుపడటం కానీ భయపడటం కానీ చేయలేదట. ఒక అబ్బాయిలాగా బిహేవ్ చేసేవారు. తను ఇంటర్ చదువుకున్నప్పుడే తన అమ్మా నాన్నలకి తను పుట్టడం ఇష్టం లేదని తెలిసింది. అప్పుడే తనకి ఆడపిల్లలపై భారతదేశంలో ఎంతటి వివక్షతతో ఉందో అర్థమైందట. వాళ్ళ నాన్నగారితో రిలేషన్షిప్ అంతంత మాత్రమే. ఈ విషయం తెలిసాక రేణు దేశాయ్ అతనితో పెద్దగా ఉండేవారు కాదు. ఈమె ఇంటర్లో ఉన్నప్పుడే వాళ్ళ పెద్దమ్మ ద్వారా మోడలింగ్ చేసే అవకాశం వచ్చింది. తన జుట్టు పొడవుగా బాగుందని వాళ్ళ పెద్దమ్మ గారు అనడంతో మోడలింగ్ చేయడానికి ఒప్పుకున్నారు. అయితే ఈమె మోడలింగ్ చేస్తానన్నా కూడా వాళ్ళ అమ్మమ్మ గారికి నాన్నగారికి తాను మోడలింగ్ చేయడం ఇష్టం లేదట. వాళ్ళకు కూడా వాళ్ళ పెద్దమ్మ గారు చెప్పి ఒప్పించారు. అయితే ముంబై వెళ్లి మోడలింగ్ చేశారు. సుమారు 30 కంపెనీల యాడ్లు చేశారు. ఆమె మోడలింగ్ చేసినప్పుడు ఆమె మొదటి సంపాదన 5,000 రూపాయలు ఇచ్చారట. ఆ తర్వాత నెలకి 30, 40, 50,000 రూపాయల వరకు వాళ్ళ అమ్మగారికి చెక్లు ఇచ్చారు. ఆ చెక్కులు ఇచ్చిన తర్వాత అమ్మాయిలు కూడా అబ్బాయిల కంటే బెటరేనమ్మా అని వాళ్ళ అమ్మగారికి చెప్పేవారట. ఆమె మోడలింగ్ చేస్తున్న సమయంలోనే ముంబై వెళ్లిన పూరి జగన్నాథ్ గారు ఒక కోఆర్డినేటర్ దగ్గర ఆల్బమ్ చూశారు. అందులో రేణు దేశాయ్ ఫోటో చూసి నాకు త్వరలో దర్శకత్వం చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ అమ్మాయిని హీరోయిన్ గా పెట్టుకుంటాను అన్నారు. అనుకున్న విధంగానే పవన్ కళ్యాణ్ బద్రి కథ చెప్పడం, ఆయన ఓకే చెప్పడం చకాచకా జరిగిపోయాయి. పూరి తన మేనేజర్తో రేణు దేశాయ్ గారికి ఫోన్ చేయమన్నారు. అతను రేణు దేశాయ్కి ఫోన్ చేసి తెలుగులో హీరోయిన్ గా చేస్తారా అని అడిగారు. రేణు దేశాయ్ గారు మాత్రం నేను హీరోయిన్ ఏంటి, అసలు నేను హీరోయిన్ మెటీరియలే కాదు, దయచేసి నన్ను వదిలేయండి అన్నారట. ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారు ఫోన్ చేసి మాట్లాడారు. పూరి గారితో కూడా అదే మాట చెప్పారు. కానీ పూరి గారు 3-4 సార్లు ఫోన్ చేసి మీకు హీరోయిన్ గా మంచి అవకాశం ఉంటుందని, చిరంజీవి గారి తమ్ముడితో అయితే మంచి ఫ్యూచర్ ఉంటుందని కన్వీనియన్స్ చేసి ఒప్పించారు. ఆమె చేయడానికి ఒప్పుకున్న తర్వాత పూరి గారికి ఫోన్ చేసి సార్ షూటింగ్ కి ముందే హీరోతో కొంచెం మాట్లాడితే షూటింగ్ లో కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది కదా అని అడిగితే, తమ్ముడు షూటింగ్ సమయంలో రామానాయుడు స్టూడియోలో మొదటిసారి పవన్ కళ్యాణ్ ని పరిచయం చేశారు పూరి. అదే మొదటిసారి పవన్ కళ్యాణ్ ని చూడ్డమట. అప్పటికే పవన్ 4 సినిమాలు చేశారు. పవన్ తొలి ప్రేమతో మంచి ఊపు మీద ఉన్న హిందీ వాళ్ళకి తనంటే తెలియదు. పవన్ తో మాట్లాడాక పవన్ అంటే ఏంటో తెలిసింది. ఆ తర్వాత తన స్టార్డమ్ గురించి తెలిసిందట. 1999లో బద్రి సినిమా షూటింగ్ మొదలైంది. అప్పటికి రేణు దేశాయ్ గారికి 18 సంవత్సరాలే. బద్రి మొదటి స్కెడ్యూల్ అయ్యాక తమిళనాడులో ప్రభుదేవా హీరోగా నటిస్తున్న జేమ్స్ బాండ్ సినిమా కోసం ఫోన్ చేసి అడిగారు. ఆమెకి తమిళంలో ఎవరూ తెలియక బద్రికి కెమెరామెన్ గా పనిచేస్తున్న మధు అంబటి గారిని అడిగి ఆ సినిమా ప్రొడక్షన్ గురించి తెలుసుకొని పూరి గారి పర్మిషన్ తీసుకొని ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. బద్రి జేమ్స్ బాండ్ 2 సినిమాలకి డేట్స్ అడ్జస్ట్ చేస్తూ షూటింగ్ లో పాల్గొనేవారు. 3వ స్కెడ్యూల్ నుండి పవన్ రేణు ప్రేమించుకోవడం మొదలు పెట్టారట. ఆ ప్రేమ రోజు రోజుకి పెరుగుతూ వచ్చిందే గాని ఎవరు ప్రపోజల్ చేసుకోలేదు. బద్రి సినిమా చివరి స్కెడ్యూల్ రానే వచ్చింది. ఈ స్కెడ్యూల్ అయిపోతే ఇంకెప్పుడు తన లవ్ ని వ్యక్తపరిచే అవకాశం రాదేమోనని తనే చెప్పాలనుకుంది. కానీ ఆ రోజు పవన్ కి జ్వరం రావడంతో పవన్ కి అన్ని తన దగ్గరుండి జ్వరం తగ్గే వరకు చూసుకున్నారు. ఆ తర్వాత ప్రపోజల్ చేద్దాం అనుకుంటే వాళ్ళ అమ్మమ్మ గారు వద్దన్నారట. అయినా సరే ఆ స్కెడ్యూల్ రోజున ధైర్యం చేసి ఎయిర్పోర్ట్ లో ప్రపోజల్ చేశారు. పవన్ కూడా అప్పటికే ఆమె ప్రేమలో ఉండడం వల్ల ఓకే చెప్పాడు. అప్పటి నుండి ఇద్దరు ప్రేమలో ఉండగానే సహజీవనానికి నిర్ణయించుకున్నారు. అప్పట్లో ఇదొక టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయ్యింది. రేణు దేశాయ్ గారి వాళ్ళ అమ్మా నాన్నలకి కూతురు సహజీవనం చేయడం ఇష్టం లేదు. వాళ్ళు అడ్డు చెప్పారట. అందుకు రేణు దేశాయ్ గారు తనది ట్రూ లవ్ అని, పవన్ చాలా మంచివాడు అని, ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి కన్వీనియన్స్ చేసింది. అయితే పవన్ కళ్యాణ్ గారికి అప్పటికే అంజలి అనే వైజాగ్ అమ్మాయితో 1997లో పెళ్లి జరిగింది. విడిపోయారు. ఆమెకు విడాకులు ఇచ్చాకే వీళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకోవాలి, అలాగైతే అది లీగల్ అవుతుంది. ఇదే విషయం పవన్ కళ్యాణ్ రేణు గారికి చెప్పారు. రేణు గారికి పవన్ కళ్యాణ్ నిజాయితీగా మాట్లాడే విధానం, స్పందించే గుణం నచ్చాయి.
అందుకే అతనితో సహజీవనం చేయడానికి నిర్ణయించుకున్నారు. నిజానికి రేణు దేశాయ్ గారి మనసులో జీవితాంతం పవన్ తోనే ఉండాలి అని మనస్ఫూర్తిగా గాఢంగా అనుకున్నారట. అందుకే రేణు దేశాయ్ గారు మరి ఇంకా ఏ సినిమాల్లో నటించలేదు. మళ్ళీ 2003లో జానీ సినిమాల్లోనే నటించారు. 2004లో వీళ్ళిద్దరికి అఖీరానందన్ పుట్టాడు. అప్పుడు కూడా పరిశ్రమలో దీని గురించి పెద్ద చర్చలు, సమావేశాలు జరిగాయి. ఆ విషయంలో కూడా రేణు దేశాయ్ గారు పవన్ కళ్యాణ్ మీద ఎటువంటి భయం పెట్టుకోలేదు. 2007లో పవన్ కళ్యాణ్ మొదటి భార్య అంజలి రేణు దేశాయ్ అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ఒక కొడుకుని కూడా కన్నారు అని పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్లతో పాటు చిరంజీవి కుటుంబం మీద కూడా కేసు వేసింది. ఆ కేసు 5 కోట్లకు రాజీ కుదిరి 2008 ఆగస్టులో విడాకులు మంజూరీ అయ్యాయి. విడాకులు మంజూరీ అయ్యాక ముహూర్తం చూసి 2009 జనవరిలో చిరంజీవి గారి కుటుంబ సమక్షంలో సాంప్రదాయబద్ధంగా రేణు పవన్ల వివాహం జరిగింది. అయితే ఈ వివాహానికి కేవలం 20 నుండి 30 బంధువులను మాత్రమే ఇన్వైట్ చేశారు. అప్పుడు జరిగిన ఆ వివాహానికి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం వల్లనే వీళ్ళిద్దరికి పెళ్లి చేశారు అని, అది అతని రాజకీయానికి అడ్డుపడుతుందని చాలా మంది చెప్పారు. నిజానికి ఇది కారణం కానే కాదు. ఇన్నాళ్లకు తన సహజీవనానికి తెరపడి వివాహ జీవితంలోకి అడుగుపెట్టినందుకు ఎంతో సంతోషపడ్డారు రేణు గారు. ఆ తర్వాత వీరికి ఆద్య పుట్టింది. పవన్ ఆ సమయంలో రాజకీయాలలో బిజీగా ఉన్నారు. ఇంట్లో పెద్దగా టైం స్పెండ్ చేసేవారు కాదు. 2010 నాగబాబు తీసిన ఆరెంజ్ మూవీ ఫ్లాప్ అవ్వడంతో అప్పుల పాలయ్యారు. దానికి పవన్ డబ్బులిచ్చి కొంత అప్పు తీర్చారు. నిజానికి పవన్ కళ్యాణ్కి డబ్బు మీద ఇష్టం ఉండదు. సినిమాలో వచ్చిన డబ్బే తన ఖర్చులైనా దాన ధర్మాలైనా ఖర్చు చేసేవాడు. తనకంటూ సొంతంగా బిజినెస్లు గాని వేరే మార్గంలో డబ్బు సంపాదించడం గాని చేయలేదు. కష్టం వస్తే అన్నదమ్ములకు సహాయం చేయొద్దు అని అనడం లేదు. ఎంతో కొంత ఉన్న ఆ మాత్రం డబ్బు కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఉండాలి కదా అని రేణు గారి ఆలోచన. అయితే తనకి ఇవ్వడం వల్లనే వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయని నాగబాబు గారు తనకున్న ఒక అపార్ట్మెంట్ అమ్మేసి పవన్ కళ్యాణ్ గారి అప్పు తీర్చేశారు. అయినా సరే అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉన్నాయి. అవి చిరిగి గాలివానలా మారాయి. ముందుగా పవన్ కళ్యాణ్ గారే విడాకులు కోరారు. ఆ మాటలు విన్న రేణు దేశాయ్ బుర్ర గిర్రున తిరిగిందట. నిజానికి విడాకులు తీసుకోవడానికి అసలు కారణం ఏంటి అన్నది బయట వ్యక్తులకు ఎవరికీ తెలియదు. పవన్ నుంచి విడాకులు తీసుకోవడం అనే భావన బలంగా నాటుకోవడం వల్లనే ఆమె ఒప్పుకోక తప్పలేదు. విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకున్నారు. 2011లో విడాకులు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్తో సుమారు 8 సంవత్సరాలు సహజీవనం చేస్తూ సమాజం నుండి, కుటుంబం నుంచి తను పడ్డ బాధ, మనోవేదన ఎంతో తనకే తెలుసు. పోనీ 8 సంవత్సరాల తర్వాత అయినా వివాహ బంధంలోకి అడుగుపెట్టి తను నిర్ణయించుకున్న కలలు నిజమవుతాయనుకుంటే కేవలం సంవత్సరన్నరలోనే కుప్పకూలిపోతుందని అనుకోలేదు. విడాకుల తర్వాత 1 సంవత్సరం పాటు ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. విడాకులు తీసుకున్న సమయంలో రేణు దేశాయ్ గారు పవన్ కళ్యాణ్ నుంచి భరణం కింద 30 కోట్లు తీసుకున్నట్టు పుకార్లు షికార్లు చేశాయి. ముఖ్యంగా పవన్ అభిమానుల్లో ఈ విషయం బలంగా నాటుకుంది. ఆమె ఖుషి, జానీ, గుడుంబ శంకర్, బాలు, అన్నవరం సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్గా చేసి సంపాదించిన డబ్బు, అలాగే తన తెలివితేటలతో స్వయంగా మరో కొన్ని బిజినెస్లు చేసి సంపాదించిన డబ్బు మాత్రమే తెచ్చుకున్నారు. అంతేగాని పవన్ నుంచి మాత్రం 1 రూపాయి కూడా తీసుకోలేదట. ఈ పుకార్లకి పులి స్టాప్ పెట్టాలని ఆమె పవన్ కళ్యాణ్ గారితో, మీరు ఒకసారి నేను డబ్బు తీసుకోలేదని చిన్న స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఎవరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు, మీ అభిమానుల్లో ఉన్న అపోహ తొలగిపోతుంది, ఎవరిలో అపోహలు ఉండవు అని రిక్వెస్ట్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం, మన వ్యక్తిగత విషయాలు పబ్లిక్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు, నువ్వేంటో నాకు తెలుసు, నేనేంటో నీకు తెలుసు, 10 మంది 10 రకాలుగా అంటారు, వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూ పోతూ ఉంటే చెప్తూనే ఉండాలి, దానికి అంతం ఉండదు రేణు అన్నారు. అప్పట్లో 30 కోట్లు తీసుకున్నారనే విషయం మీద జనాలు పనికిరాని మీటింగ్లు పెట్టి చర్చలు జరిపి ఆమెను బహిరంగంగానే నిందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందువల్ల విడాకులు తీసుకున్న బాధ కంటే దీనికి ఎక్కువ బాధపడ్డారట. అంతేకాదు ఆమె మనోవేదన చెప్పుకోవడానికి చిన్న వీడియో తీసి ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ అప్లోడ్ చేస్తే ఆమెను కామెంట్ చేస్తూ వార్నింగ్లు ఇస్తూ కామెంట్స్ పెట్టేవారు కొంతమంది. రేణు దేశాయ్ గారు విడాకుల తర్వాత 2 పిల్లల్ని తీసుకొని పూణే వెళ్ళిపోయారు. 2 పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆమె కష్టపడుతున్నారు. ఇన్ని కష్టాల మధ్య మొక్కబోయి ధైర్యంతో ఆమె సాగిస్తున్న పయనం చూసి వాళ్ళ నాన్నగారు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రేణు అన్నారు. రేణు దేశాయ్ జీవిత పోరాటం గురించి అప్పుడే తెలుసుకున్న వాళ్ళ నాన్నగారు ఆమెను అర్థం చేసుకునే సమయంలోనే మరణించారు. 2014లో జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ రేణు గారికి ఈ విషయం చెప్పాడు. ఆమె ఆల్ ద బెస్ట్ కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ వీలున్నప్పుడల్లా పూణే వెళ్లి పిల్లలతో గడిపి వస్తాడు. అలాగే పిల్లలు కూడా హైదరాబాద్ వచ్చి చిరంజీవి గారి ఇంట్లో ఉండి పవన్ కళ్యాణ్ గారితో, వాళ్ళ నాన్నగారితో, చరణ్తో, నాగబాబు గారి కుటుంబంతో సరదాగా గడిపి వెళ్తారు. రేణు దేశాయ్ గారికి తోడు కావాలని, పెళ్లి చేసుకోమని వాళ్ళ పిన్ని గారు ఎన్నోసార్లు చెప్పినా వినలేదు.
పిల్లలు కూడా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకో మమ్మీ అనడంతో తన ఐటీ కంపెనీలో డైరెక్టర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరిగింది. తన ఎంగేజ్మెంట్ అయింది అని చెప్పగానే వదిన నీ పక్కన ఉంటే మా పవన్ అన్నే ఉండాలి, ఇంకెవరన్నా ఉంటే మాకు నచ్చదు అంటూ కామెంట్లు పెట్టారు. ఆ కామెంట్లకి ఆమె భయపడిపోయిందట. ఎంగేజ్మెంట్ అవ్వకముందే పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం చెప్పారు. అయినా కూడా ఆల్ ద బెస్ట్ చెప్పారు. కానీ కొంతమంది అభిమానులు అని చెప్పుకునే ఆమె స్వేచ్ఛని హరిస్తున్నారు. ఇప్పుడు ఆమె ఇద్దరు పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒకే ఒక్క లక్ష్యంతో ఆమె బ్రతుకుతున్నారు. పవన్ కళ్యాణ్ గారంటే రేణు దేశాయ్ గారికి ఎంత ఇష్టం అంటే తన విడాకుల గురించి ఏ ఒక్క విషయం గాని తన బాధని గాని మీడియాకి చెబితే ప్రత్యర్థులు వాళ్లకు అనుకూలంగా చేసుకుని రాజకీయంగా పవన్ ని దెబ్బతీస్తారని భయంతో ఆమె ప్రెస్ వారికి గాని సోషల్ మీడియాలో గాని ఏ ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆమె పవన్ కళ్యాణ్ తో ఎంత జీవితం ఊహించుకున్నారో ఆమె మాటల్లోనే స్పష్టంగా తెలుస్తుంది. 2013లో మరాఠీలో శ్రీ ఆద్య ఫిలిమ్స్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారి మంగష్ట వన్స్ మోర్ అనే సినిమా నిర్మించారు. 2014లో తనే దర్శకురాలుగా నిర్మాతగా మారి ఇష్క్ వాలా లవ్ అనే సినిమా తీశారు. ఇందులో అకీరా బాలనటుడుగా చిన్న రోల్ ప్లే చేశాడు. ఫ్రెండ్స్, రేణు దేశాయ్ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.